మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 32వ అధ్యాయం మొదటి 6 వచనములను ధ్యానం చేద్దాం. మొదటి వచనమును చదువుకుందాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి 40 దినాలు అవుతూ ఉంది. కొండ క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మోషే కనబడలేదు అనేటటువంటి కారణము చేత అహరోను దగ్గరకు వచ్చి అహరోనును బలవంతం చేస్తున్నారు. మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మా కొరకు ఒక విగ్రహాన్ని నువ్వు తయారు చేయమని చెప్పినప్పుడు, ఒక దేవతను మా కొరకు నువ్వు తయారు చేయని చెప్పినప్పుడు వారి బలవంతము తాళలేక అహరోను వారి యొక్క భార్యలు, కుమార్తెలకు ఉన్నటువంటి బంగారమును తీసుకొని రమ్మని చెప్తాడు. వారు ఆ బంగారమును తెచ్చిన తర్వాత అహరోను ఒక పోత దూడను తయారు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ పోత దూడ తయారు చేయబడిన తర్వాత ఆ ఇశ్రాయేలీలు అంటూ ఉన్నారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ప్రభునందు ప్రియమైన వారలారా, దానిని చూచిన తర్వాత అహరోను వారికి ఒక బలిపీఠమును కట్టిస్తారు. అహరోను ఆ పోత దూడ ఎదుట ఇశ్రాయేలీలు చేస్తున్న హేయమైన కార్యములను చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించిన తరువాత అహరోను అంటాడు, రేపు యెహోవాకు పండుగ జరుగును అని చాటించినప్పుడు వారేం చేశారంటే, ఉదయాన లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించి తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేస్తారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి. పక్షిరాజు తన రెక్కల మీద ఎలాగైతే తన పిల్లలను మోసుకొని వెళుతుందో, దేవుడు ఐగుప్తు చెరలో నుండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను అలా మోసుకొని వెలుపలికి రప్పించాడు. ఇశ్రాయేలీలు దాని విషయమై కృతజ్ఞత లేక దేవుడు చేసిన గొప్ప కార్యమును మర్చిపోయారు. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, వారికి దాహమేస్తే ఆయన బండను చీల్చగా నీరు సముద్రము వలె ప్రవహించింది. లక్షల కాల్బలము దప్పికను తీర్చుకోగలిగింది. ఆ తర్వాత మనం చూచినప్పుడు వారికి ఆకలి వేస్తే 40 సంవత్సరాల పాటు ఆకాశమును తెరచి దేవుడు మన్నాను కురిపించాడు. మన్నా దేవదూతలు భుజించేటటువంటి ఆహారం, అది పరలోకములో ఉంటుంది. ఆ ఆహారమును దేవుడు ఇశ్రాయేలీలకు కురిపించాడు. దానిని వాళ్ళు విస్మరించారు. ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, ఐగుప్తు చెరలో ఉండగా ఇశ్రాయేలీల కన్నుల ఎదుట దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యములు చేశాడో కదా. భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి రప్పిస్తే ఇశ్రాయేలీలు మాత్రం క్షేమము నొంది ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఐగుప్తీయుల ఇంట తొలిచూలు పిల్లలు చనిపోతే ఇశ్రాయేలీల ఇంట మాత్రం సమాధానముంది, క్షేమముంది. ఐగుప్తీయుల ఇళ్ళు చీకట్లో ఉన్నాయి, ఇశ్రాయేలీల యొక్క ఇళ్లలో వెలుతురు ఉంది. వారు ఐగుప్తు చెర నుండి వెలుపలికి వచ్చిన తరువాత చీకటిలో ప్రయాణం ఆగిపోతుందేమో అని
చీకటిలో ముందుకు సాగలేరేమో అని చెప్పి వారి కొరకు రాత్రిపూట వెలిగించుటకు దేవుడు అగ్ని స్తంభాన్ని ఏర్పాటు చేశాడు. పగటిపూట ఎండకి వడదెబ్బ తగిలి ప్రయాణం చేయలేక అలసిపోయి పడిపోతారేమో, ప్రాణములు కోల్పోతారేమో అని చెప్పి దేవుడు వారి కొరకు పగటిపూట ఒక మేఘస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఇన్ని మేళ్లు చేసిన 40 దినాల పాటు వారి క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఒక ధర్మశాస్త్రమును ఏర్పాటు చేసి మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఇయ్యదలిచి ఉంటే, ఈ ఇశ్రాయేలీలు కొండ క్రింద ఏం చేస్తున్నారు? అహరోనును బలవంతం చేస్తూ ఉన్నారు. మోషే కనబడటం లేదని చెప్పి మోషే మీద బలమైనటువంటి పితూరీలు నిందలు మోపుతూ ఉన్నారు. ఆ తరువాత అహరోనును ప్రేరేపిస్తూ ఉన్నారు తమ కొరకు ఒక విగ్రహాన్ని తయారు చేయాలని, ఒక దేవతను తయారు చేయాలని. ఇశ్రాయేలీలు ఎంతగా దిగజారిపోతూ ఉన్నారు. వారి హృదయంలో కృతజ్ఞత మచ్చుకైనను లేదు కదా. అలాంటి పరిస్థితుల్లో వారి బలవంతమును తట్టుకోలేక అహరోను ఒక పోత దూడను తయారు చేశాడు. దాన్ని చూచిన తరువాత వారు పలికిన మాట ఎంత భయంకరమైన మాటో తెలుసా? ఆ మాటను బట్టి వారి మీదకి ఎంతటి నాశనం వచ్చిందో మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఆ మాట ఎంత భయంకరమైన పాపయుక్తమైన మాట. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, మన దేవుడు మాట్లాడే దేవుడు. అన్ని దేవతలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 115వ కీర్తన 115వ కీర్తన 4వ చరణం నుండి చదువుతున్నాను. వారి విగ్రహములు వెండి బంగారువి. ఎవరి విగ్రహాలు? 2వ చరణం నుండి చదువుతున్నా. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు అనగా అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీలారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇశ్రాయేలీలు ఎంతటి పతనావస్థలో ఉన్నారో తెలుసా? దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని. ఇశ్రాయేలీలు చేస్తున్న పనేంటి? జీవము కలిగినటువంటి దేవునిని విడిచిపెట్టి, తమ్మును చెరలో నుండి క్షేమంగా వెలుపలికి రప్పించిన దేవుణ్ణి విడిచిపెట్టి, శత్రువులను ఎర్ర సముద్రములో ముంచెత్తిన బలశూరుడైన దేవాతి దేవుని విడిచిపెట్టి, నిర్జీవమైనటువంటి ఒక పోత దూడను తయారు చేసుకొని, విగ్రహ ప్రతిమను తయారు చేసుకొని, ఆ దేవతకు వారు నమస్కరిస్తూ ఉన్నారు. మరింత భయంకరమైన విషయం ఏంటంటే, ఆ పోత దూడకు వారు దహన బలులను, సమాధాన బలులను అర్పిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఆ విగ్రహము ఎలాంటిదంటే, కన్నులుంటాయి, చూడలేదు, చెవులుంటాయి, వినలేదు, నోరుంటుంది, మాట్లాడలేదు, ముక్కు ఉంటుంది, వాసన చూడలేదు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇలాంటి నిర్జీవమైన హేయమైన విగ్రహమును జీవము కలిగిన దేవుని స్థానంలో ఇశ్రాయేలీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు అలాంటి విగ్రహమును తయారు చేసినప్పుడు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? వాటిని చేయు వారందరూ వాటి వంటి వారైరి. ఎంత భయంకరమైన విషయం అండి ఇది. వాటికి ప్రాణము లేదండి. ఆ విగ్రహములకు ప్రాణం ఉండదు. ఆ విగ్రహములకు ఎటువంటి సెన్సెస్ అంటే రుచులు కానివ్వండి, వాసనలు కానివ్వండి, స్పందించే గుణం కానివ్వండి ఉండదు. జీవము కలిగినటువంటి దేవాతి దేవునికి మాత్రమే అది ఉంటుంది. మన దేవుడు జీవము కలిగిన వాడు.
ఆ దేవుడిని విడిచిపెట్టి నిర్జీవమైనటువంటి ఒక విగ్రహము తయారు చేసుకొని దానికి మ్రొక్కితేనో నమస్కరిస్తేనో ఏమి లాభం వస్తుంది? ఏమి ఆశీర్వాదములు వస్తాయి? ఆశీర్వాదం స్థానంలో శాపాలు వస్తాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఈ క్రమంలో ఇశ్రాయేలీలు ఆ పోత దూడను తయారు చేసుకున్నారు. దేవుని స్థానమును నిర్జీవమైన విగ్రహానికి ఇచ్చారు. ఆ తర్వాత దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తున్నట్లుగా మనం చూడగలం. చూడండి, ఒక బలిపీఠమును కూడా కడుతూ ఉన్నారు. ఎంత విచారకరమైన పరిస్థితి! కొండ మీద దేవుడు మోషేకు చెప్పినటువంటి విషయాలలో బలిపీఠం ఒకటి. ఆ బలిపీఠం మీద అర్పించబడాల్సినటువంటి బలులను గూర్చిన విధానాలు, ఎవరు ఆ బలులను అర్పించాలి అనేటటువంటి విషయాన్ని కూడా దేవుడు వివరించి చెబుతూ ఉంటే, ఆ జీవము కలిగిన దేవుని యొక్క మాటలు వీరి చెవిన పడే లోపల వీరు పాపములో మునిగి తేలుతూ ఉన్నారు. ఎంత విచారకరమైన పరిస్థితి! ప్రభునందు ప్రియమైన వారలారా, 2 కొరింథీ 4:4 ప్రకారం సువార్త ప్రకాశము ప్రజల మీద ప్రకాశించుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తున్నట్లుగా మనం చూడగలం. నిజమే, వారిలో ఉన్న విగ్రహారాధన, వారిలో ఉన్నటువంటి పాప స్వభావం, వారిలో ఉన్న అవిధేయత, వారిలో ఉన్న కృతజ్ఞత లేని తత్వం ఏం చేస్తుందంటే, జీవము కలిగినటువంటి దేవునిని గుర్తించక, ఆయనకు భయభక్తులు కలిగి లోబడి ఉండక, నిర్జీవమైనటువంటి విగ్రహాలకు మ్రొక్కేటట్లుగా చేస్తూ ఉంది. విచారకరమైన పరిస్థితి. అయితే ఈ రోజున చాలామంది విగ్రహారాధనలో ఉంటున్నారు. కొంతమంది ఈ మాట ఆలకించినప్పుడు, మేము ఎలాంటి విగ్రహాలు తయారు చేసుకోవట్లేదే అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుని స్థానము మనము దేనికిచ్చినా, ఎవరికిచ్చినా అది విగ్రహంతో సమానమే. దేవుని స్థానము భార్యకిచ్చినా, భర్తకిచ్చినా, పిల్లలకిచ్చినా, తల్లిదండ్రులకిచ్చినా, స్నేహితులకిచ్చినా, శ్రేయోభిలాషులకిచ్చినా, ఆస్తికిచ్చినా, పదవికిచ్చినా, మనముంటున్నటువంటి గృహానికిచ్చిన, సౌందర్యానికిచ్చిన, ధనానికిచ్చిన, బంగారానికిచ్చిన, జ్ఞానానికిచ్చిన, పాండిత్యానికిచ్చిన, విద్యకిచ్చిన అది విగ్రహమే. జాగ్రత్త సుమ. ఏదైనా దేవుని తర్వాతే. దేవునికి ముందు మనం దేన్ని చేర్చినా అది విగ్రహమే. అది విగ్రహం క్రిందే లెక్క. విగ్రహారాధన చేస్తే ఇశ్రాయేలీల వలె నశించిపోతాం. ఎవరిని కూడా దేవుని స్థానములో మనం ఉంచకూడదు. దేనిని కూడా మనం దేవుని స్థానంలో పెట్టకూడదు. ఇశ్రాయేలీలు అదే పొరపాటు చేశారు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు నియమించినటువంటి విధులను వినే లోపల, ఆ ధర్మశాస్త్రము వారి చెవిన పడే లోపల, ఆ యొక్క అద్భుతమైన ఆజ్ఞలు దేవుడు వారికి వివరించి చెప్పాలి అని ఆశపడుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీలు ఘోరమైన పాపం చేశారు. ఇశ్రాయేలీలు చేసినటువంటి ఆ పాపం గురించి బైబిల్లో ఎలా రాయబడిందో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 105వ కీర్తనలో ఇశ్రాయేలీలు చేసినటువంటి పొరపాట్లను గురించి దేవుడు చక్కగా వ్రాయించాడు. ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంటే, దారి తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. 105, 106 2 కీర్తనలు మనం చదవాలి. 105వ కీర్తనలో దేవుడు వారికి ఎటువంటి మేళ్లు చేసి వారిని ఏ విధంగా ఐగుప్తు చెర నుండి రప్పించారో వివరిస్తూ ఉన్నాడు. 106వ కీర్తన మనం చదివినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఒక్కొక్కటి మరి కీర్తనాకారుడు వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో మనం చూచినప్పుడు 106వ కీర్తన 28వ చరణం మనం చదివితే, వారు బయల్పొయోరును హత్తుకొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూడాలి. అదేమిటంటే 106వ కీర్తన 106వ కీర్తన 13వ చరణం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి.
ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసెను. వారు తమ దండుపాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను. అది అబీరాము గుంపును కప్పివేసెను. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు పాపం చేసి నాశనమైపోయారు. అలాగైతే మనము అలాగున ఉండకూడదు. దేవుని స్థానము ఎవరికి ఇవ్వక, దేవుని స్థానంలో విగ్రహాలను కల్పించుకోక, జీవము కలిగిన దేవుని మాత్రమే మనం సేవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.